హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో కుండబద్దలయ్యే ఓటింగ్ పడుతుంది ఒక్కొక్కరికి. ఆ ఓటింగ్ ఆర్డర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అది ఏంటి, అలాగే పిఆర్ వేసే స్ట్రాటజీలో చాలా మంది బలవుతున్నారు. దానివల్ల మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది, ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారం కాదు, ఈ సీజన్లో కూడా చాలా టైట్ అనమాట. ఏ సీజన్లో కూడా ఇలా లేదు. ఈ సీజన్లో ఫస్ట్ సెకండ్ పొజిషన్కి చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఉంది. దానివల్ల పిఆర్ వేసే స్ట్రాటజీస్కి చాలా మంది బలైపోయి ఓట్స్ అయితే డిఫరెన్సెస్ వచ్చేస్తుంది. దాని గురించి ఈ వీడియోలో మీకు ప్రూఫ్స్తో సహా మాట్లాడతాను. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు వీడియోని అయితే లైక్ చేయాలి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరు పెట్టి మీరు రోజుకి ఎన్ని ఓట్స్ వేస్తున్నారో ఆ పక్కన 6, 7, 4, 5 అనేది అక్కడ నెంబర్ మెన్షన్ చేయండి. ఇక విషయానికి వస్తే పిఆర్స్ వేసే స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అంటే, ఒకసారి నేను ఇక్కడ పెట్టిన పిక్ చూడండి. ఈ పిక్ లో పవన్ కళ్యాణ్, తనూజ ఓటింగ్ లో ఆ డిఫరెన్స్ చూడండి. అది రియల్ గా అలా లేదు, అది ఒక ఫేక్ పోల్ అనమాట. వాళ్ళు క్రియేట్ చేసుకుంది, అలా ఎన్ని పోల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు పిఆర్స్ ఏం చేస్తారంటే, ఇలాంటి పోల్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి 45% ఓటు పడుతుంది, సెకండ్ తనూజాకి 27% ఓటు పడినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రిలాక్స్ అవుతారంటే, ఓహ్ మనోడికి తిరుగులేని ఓటింగ్ పడుతుంది, మంచి పొజిషన్ లో ఉన్నాడు, చాలురా మన ఓటు మనం వేసుకుంటే చాలు అనే విధంగా మైండ్ సెట్ మారిపోయి రిలాక్స్ అయిపోతారు. అదే సెకండ్ పొజిషన్ లో తనూజ గారు ఎలా ఉంటారంటే, తనూజ ఫ్యాన్స్ రే మన అమ్మాయి ఇంత కష్టపడి ఆడింది, సెకండ్ పొజిషన్ లో ఏంట్రా అంత డిఫరెన్స్ ఉంది, మన అమ్మాయికి ఓటు వేయాలని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకో 10 మందికి ఓటు వేసేలా ఇంకా మోటివేట్ చేస్తారు, ఇంకో 10 మంది అయితే ఓట్లు వేయిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా అలా ఉండదు పొజిషన్ లో. ఈ తనూజ గారి ఫ్యాన్స్ అలా ఇంకా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తనూజ పవన్ కళ్యాణే కాదు. సో ఇలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఓట్ బ్యాంక్ అనేది అక్కడ పెరుగుద్ది, అఫీషియల్ ఓటింగ్ లో పెరుగుద్ది. కానీ పవన్ కళ్యాణ్ ఓటింగ్ అలా రిలాక్స్ అయిపోవడం వల్ల ఉండదన్నమాట. సో వీళ్ళు స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేస్తారంటే, ఈవెన్ కొన్ని పొజిషన్ లో తనూజాది కూడా ఫస్ట్ పొజిషన్ లో పెట్టేస్తారు, అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మోటివేట్ అవుతారు. సో దీనివల్ల అనఫిషియల్, ఇందులో ఏమీ లేదు, ఈ ఓటింగ్ నిజం కాదు, కానీ వాళ్ళు క్రియేట్ చేసుకొని మీకు అలా బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. ఆ బ్రెయిన్ వాష్ చేసినప్పుడు అందులో మీరు రిలాక్స్ అయిపోయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయకుండా ఉంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓడిపోయే అవకాశం ఉంది. ఇది నిజం, నమ్మండి. సో దీని వల్ల మీరు ఏం చేయాలంటే, ఈ వారం మొత్తం ఏ ఓటింగ్ పోల్స్ నమ్మొద్దు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో ఉన్నాడంటే లేడు అనుకోండి, సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి. తనూజ ఫస్ట్ పొజిషన్ లో ఉందంటే లేదనుకోండి, సెకండ్ పొజిషన్ లో ఉంది, మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఓటింగ్ పడాలి అనే విధంగా నమ్మాలి తప్ప ఈ ఓటింగ్ పోస్ట్ చూసి నమ్మేసి మనోడే ఫస్ట్ లో ఉన్నాడు అంటే మోసపోతారు. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ లో వీళ్ళిద్దరికి 2 to 3% డిఫరెన్సే ఉందన్నమాట. అంటే ఒక రోజు వీళ్ళు ఒకరికి కానీ ఓటింగ్ ఎక్కువైంది అనుకో, వీళ్ళు ఇంకా కిందకు వచ్చేస్తారు. అలా అనమాట, ఏ రోజు ఎటువైనా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోల్స్ ఏమీ నమ్మకుండా రివ్యూర్స్ చెప్పే ఓట్ బ్యాంక్ అంటే ఓటింగ్ ఆర్డర్ చూడండి, చూసి నమ్మేయకండి. అంటే ఓకే ఉంచండి, అది ఎంత హాట్ స్టార్ ఓటింగే, ఏ రివ్యూర్ చెప్తున్నా అది హాట్ స్టార్ ఓటింగే తప్ప మిస్డ్ కాల్ ఓటింగ్ ఎవరు చెప్పరు, అది ఎవరికి తెలియదు, అది ఫైనల్ రోజే తెలుస్తుంది. కాబట్టి హాట్ స్టార్ ఓటింగ్ ఆర్డర్ అందరూ చెప్తారు, మిస్డ్ కాల్స్ ఓటింగ్ ఎవరికి తెలియదు, అది ఎవరికి పడుతుంది అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి మిస్డ్ కాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే ఒక టిప్ ఏంటంటే, ఎవరైతే మిస్డ్ కాల్ ఇస్తున్నారో చాలా మంది ఏమంటారంటే, ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు ఓటు పడిపోద్ది అంటారు. అది తప్పు. ఒక మిస్డ్ కాల్ ఇచ్చేటప్పుడు అంటే కాల్ చేసేటప్పుడు అక్కడ రింగ్ అయితేనే ఓటు పడినట్టు. చాలా మంది కాల్ చేయగానే బిజీ అని వస్తుంది నెంబరు, లేకపోతే ఏదో సంథింగ్ ఎర్రర్ వచ్చి డిస్కనెక్ట్ అయిపోవడం, ఇలా పడితే ఓటింగ్ పడినట్టు కాదు. జస్ట్ అక్కడ రింగ్ రావాలి, రింగ్ వస్తేనే నీ ఓటు పడినట్టు. రింగ్ వచ్చేదాకా మీరు ట్రై చేయాలి. చాలా మంది ఒకసారి కాల్ చేసి వదిలేయండి ఓటు పడిపోతుంది అంటున్నారు, అది వేస్ట్. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోండి, ప్రతిసారి టైప్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక నెంబరే డిఫరెన్స్ ఉంటుంది, లాస్ట్ నెంబరే. ఆ నెంబర్ కానీ డిఫరెన్స్ అయిపోతే వేరే వాళ్ళకి ఓటు పడిపోద్ది. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్కి వేయాలనుకున్నారు అనుకో, తన ఓట్ బ్యాంక్ నెంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకోండి ఈ 1 వీక్. సో పవన్ కళ్యాణ్ కొట్టగానే ఆ నెంబర్ వస్తుంది, మిస్డ్ కాల్ కొట్టేస్తే అయిపోద్ది. మళ్ళీ ప్రతిసారి టైప్ చేసారు అనుకో, ఏదైనా మిస్టేక్ వస్తే ఓట్స్ అనేవి మారిపోతాయి. ఇది నేను ఇచ్చే ఒక టిప్. అలాగే ఎవరైనా ఫారినర్స్ మన వీడియో చూస్తే వాళ్ళు +91 అని పెట్టి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ నెంబర్ కొట్టి కాల్ చేయాలన్నమాట. సో ఇవి పిఆర్ వేసే స్ట్రాటజీస్. ఇందులో మీరు మోసపోకండి అని నేను చెప్తాను. ఓటింగ్ ఆర్డర్ కూడా నమ్మొద్దు, చూడండి, నమ్మొద్దు. ఇంకా మీరు మీ కంటెస్టెంట్స్కి 10 మంది అయితే ఓటు వేయడానికే చూడండి తప్ప రిలాక్స్ అయితే అవ్వద్దని నేను చెప్తున్నాను. సో అలాగే ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, అందరికంటే 5th పొజిషన్లో ఉన్నది ఎవరంటే సంజన గారు. సంజన గారికి చాలా లీస్ట్ ఓటింగే పడుతుంది, తన పొజిషన్ మారే అవకాశం అయితే లేదు లాస్ట్ వరకు. సో 4th పొజిషన్లో ఎవరున్నారంటే ఇమాన్యుల్. హాట్ స్టార్ ఓటింగ్ బట్టి ఇమాన్యుల్ 4th పొజిషన్లో ఉన్నాడు. 3rd పొజిషన్కి రావాలంటే చాలా, కానీ ఇమాన్యుల్కి మిస్డ్ కాల్స్ ఎక్కువ పడుతున్నాయి అంట, మనకు ఆ ఆర్డర్ అయితే తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి ఇమాన్యుల్ అయితే 4th పొజిషన్లో ఉన్నాడు. కానీ డెమోన్ పవన్ 3rd పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. ఏదో రోజు ఇమాన్యుల్కి ఎక్కువ ఓటింగ్ పెడితే ఇమాన్యుల్ డెమోన్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం క్రాస్ అవుతాడని నేను అనుకుంటున్నాను.
సో డిమాండ్ పవన్ అయితే థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు, ఇమానుయల్ అయితే ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు అసలైన ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు, తనూజ సెకండ్ పొజిషన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఓటింగ్ మామూలుగా పడట్లేదు, ఈవెన్ తనూజ ఓటింగ్ కూడా వీళ్ళిద్దరికి ప్రతి వారం పడే ఓటింగ్ కంటే డబల్ పడుతుందంట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఈ రోజు ఒక ఓటు వేసే వాళ్ళు ఈ రోజు 2 ఓట్స్ వేస్తున్నారు, తనూజకి కూడా ఒక ఓటు వేసే వాళ్ళు 2 ఓట్స్ వేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు ఓట్ బ్యాంక్స్ అనేవి బద్దలయ్యేలా పడుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత తెలుసా? 2%. 2% అంటే 100 ఓట్లలో ఒకరికి 49 ఓట్స్ పెడితే ఇంకొకరికి 51 ఓట్స్ పడుతున్నాయి. ఆ 2 ఓట్ల డిఫరెన్స్ అనమాట. అలాగా మీరు లెక్క వేసుకోండి. ఇంకా ఏ రోజు ఎవరు మారుతారో చెప్పలేము. తనూజ గారు ఏవి ముందు ప్లే చేస్తే తనూజ గారి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ ఏవి ముందు వేస్తే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా దగ్గర పెట్టి అయితే వేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ చేయాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.